కొన్ని మాటలు ధ్యానించుకుందాం. 25 వచనంలో కొన్ని మాటలు ధ్యానించుకుందాం. ఇవియు సొలొమోను సామెతలే, యూదా రాజైన హిజ్కియా సేవకుడు వీటిని ఎత్తి రాసిరి. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకి ఘనత. ఒక విషయమే మరి పరిశోధించి శోధించి చెప్పబడుతుంది. ఏదైనా సపోజ్ ఒక పంచాయతీ తీర్మానం అనుకో, పెద్దలకు ఇచ్చే దేవుడు అక్కడ జ్ఞానం ఏంటంటే అది ఎవరి తప్పు ఎవరిది రైట్ అని వివేచించి అక్కడ పెద్ద మనుషులు అనేవాళ్ళు, పెద్దలు అనేవాళ్ళు తీర్పు తీరుస్తుంటారు. ఇక్కడ కూడా దేవుని మాటలు, సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. రాజులకు ఘనత అంటే ఇప్పుడు ఘనత, ఇప్పుడు ఒక పోలీస్ అధికారి అనుకో, ఏం చేస్తుంటారు, ఒక కేసు విషయం మంచి చెడులు వివేచించి ఏది తప్పు ఏది న్యాయం అని వివేచించి అలా చేస్తుంటారు. అంటే రాజులకు ఘనత అంటే ఒక అధికారికి, ఇప్పుడు ఇంట్లో యజమాని చేసే తీర్పును బట్టి ఘనత అన్నది ఉంటుంది. మరి దేవుడు కూడా దేవుని సంగతి శోధించుట రాజులకు ఘనత, సంగతి పరిశోధించుట దేవునికి ఘనత. దేవుని ఘనత అంటే దేవుడు ఆయన మనకేమో మన సొంత ఆలోచనతో మనం వెళ్తుంటాం, కానీ దేవుని ఆలోచనలు గొప్పగా ఉంటాయి. ఎప్పుడు ఈ లోకంలో మనం సుబుద్ధి మీద ఆధారపడకూడదు. మనం చేసే పనుల్లో కానీ మన ఏ ప్రయత్నంలో ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. దేవుడికి ప్రార్థన చేసి ఆరంభించాలి. అప్పుడు దేవుడు ఆయన మార్గంలో మనం నడిపిస్తారు. కొందరు ఏం చేస్తుంటారు, సుబుద్ధి మీద ఆధారపడుతూ ఉంటారు. అలా ఆధారపడకూడదు, నష్టం జరుగుతుంది. దేవుడిపై ఆధారణ పడినప్పుడు దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఈ ఒక్క మాట మన హృదయంలో దీవించి ఆశ్రయించుగాక ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, విమోచుకోవడానికి పరిశుద్ధనామం బట్టి తిరిగి ఈ రోజు కోసం స్థితికొచ్చాం. మమ్మల్ని ఈ పరిశుద్ధ దినం ఇంటికి వెళ్ళాలి. మమ్మల్ని మా హృదయాన్ని స్థితిపరచండి, తోడుగా ఉన్నాం. సమయం అంతే దీవెనకరంగా ఆశగా స్థితిపరచండి. యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.